ఏపీ విషయంలో కేంద్రం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంది. 2014 తర్వాత 3 సార్లు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అందులో 2 సార్లు టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండేది. అయితే ఈసారి మాత్రం ఏపీ విషయంలో మోదీ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఏపీ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కీలక ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేస్తున్నారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణంలో కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఏపీ అడిగిన నిధులను ఇచ్చేందుకు సమ్మతించారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ను ఇవ్వనుంది. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందించింది. అందుకే ఏపీ విషయంలో ప్రత్యేక ఉదారతతో ఉంది కేంద్రం. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు సాయంగా ప్రకటించింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పుకొచ్చింది. ఏకంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం కోసం కేంద్రం 5,512 కోట్ల రూపాయలు కేటాయించినట్లు అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలవరం కోసం ఒకే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇంత మొత్తంలో నిధులు విడుదల చేసింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈ నిధులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి సింగిల్ నోడల్ అకౌంట్కు చేరనున్నాయి. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యమైంది. అయితే విభజన హామీల అమలు విషయంలో నాడు కేంద్రం పెద్దగా సహకరించలేదు. ఆ కారణంతోనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. అటు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కేంద్రం నుంచి పెద్దగా నిధులు అందలేదు రాష్ట్రానికి. అయితే ఈసారి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కీలక భాగస్వామ్య పక్షంగా మారింది. పైగా పవన్ నేతృత్వంలోని జనసేన సైతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అందుకే రాష్ట్రం విషయంలో అనేక రకాల ప్రయోజనాలు పొందగలుగుతుంది ఏపీ. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 5,000 కోట్లకు పైగా అడ్వాన్స్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాయం అందిస్తుంది. కేంద్రం మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12,157 కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ ఇచ్చేందుకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అటు తర్వాత 2,807 కోట్లు ఇచ్చింది. ఇందులో పాత బిల్లుల రీయింబర్స్మెంట్ కొంత అయితే 2,348 కోట్లు అడ్వాన్స్ నిధులే. అందులో 75% నిధులు ఖర్చు చేసి ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే మరో విడత అడ్వాన్స్ నిధులు ఇస్తామని ప్రకటించింది. ఇక రెండో విడత 2,705 కోట్ల అడ్వాన్స్తో కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఆర్థిక శాఖ కొన్ని రకాల అభ్యంతరాలు తెలిపింది, కానీ చివరకు ఆమోదించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఉదారంగా సాయం చేస్తుండడం విశేషం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.